నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఒంగోలులో ఓ మంచి మీల్స్ దొరికే ఓ ప్రాంతానికి ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. నాకు కూడా ఇక్కడ ఒంగోలులో ఉన్న మిత్రులు చాలామంది సజెస్ట్ చేసిన ఓ మంచి మెస్, అదే గాయత్రి మెస్. ఈ గాయత్రి మెస్లో ఇంటి తరహా భోజనం అద్భుతంగా ఉంటుందని చాలామంది సజెస్ట్ చేశారు. మనం కూడా వెళ్ళి ఆ గాయత్రి మెస్లో ఆ అమృతం వంటి భోజనాన్ని రుచి చూసొద్దాం రండి. పేటలో ఉన్నటువంటి గాయత్రి మెస్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మంచి ఇంటి తరహా భోజనం దొరుకుతుందని నాకు చాలామంది ఈ గాయత్రి మెస్ని సజెస్ట్ చేయడం జరిగింది, అందుకే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ గాయత్రి మెస్ నిర్వాహకురాలు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు ఈ గాయత్రి మెస్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం పేరు అమ్మా మీ పేరు? మహాలక్ష్మి. ఏంటమ్మా ఈ గాయత్రి మెస్ ఎంతకాలం అయింది పెట్టి, ఎవరు పెట్టారు? 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయిందమ్మా. ఎవరు పెట్టారామ్మా? నా కొడుకు, మీ అబ్బాయి, మొత్తం మీ కుటుంబం పెట్టారు చక్కగా. మీ అబ్బాయి పేరు సురేష్ బాబు అండి. కోడలి పేరండి అరుణ్ గారు. మనవాడి పేరు, పెద్ద మనవాడి పేరు చైతన్య, చిన్న మనవాడి పేరు మోహన్ కృష్ణ. మొత్తం అందరూ కలిపి, కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ మెస్ నిర్వహిస్తున్నారండి. ఏంటంటే ఈ మెస్ స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఏంటి, ఇక్కడికి వచ్చి ఎందుకు భోజనాన్ని ఎంత ఇష్టంగా తింటూ ఉంటారు? మేము బాగా కూరగాయలు మంచిగా తీసుకొస్తాం. కూరగాయలు బాగా కడిగి శుభ్రంగా చేసి వంట చేసి పెడతాం. మేమే వంట చేస్తాం. మీరు మా కోడలు. మీ కోడలు ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా సంవత్సరాలు ఫోన్ చేసి చెప్తారు ముందుగానే. అయిపోయిందంటే ఎట్టమ్మా అయిపోతే మేము కావాలని చెబితే అంటారు వాళ్ళు. ఏం చేస్తా సార్, మీరు ముందు చెప్పలేదు కదా అయిపోయింది వచ్చా. అది మా గాయత్రి మెస్ ఉదయం 11 గంటల నుంచి ఉంటుందండి. ఉదయం 12 నుంచి సాయంత్రం 3:15 దాకా. ఇక్కడ బాగా ఎక్కువ మంది ఏదో డైలీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ డైలీ 250 మంది ఉంటారు మామూలుగా. ఈ ఆటో వాళ్ళు 10 మంది వస్తారు, వాళ్ళకి 10 రూపాయలు తగ్గించి తీసుకుంటారు. వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వస్తుంటారు ఆటో వాళ్ళందరూ. ఏమైందో తగ్గించి తీసుకుంటున్నారు? నేను వాళ్ళకే 80 రూపాయలు తీసుకుంటా, వీళ్ళకేమో అదే ఎందుకు తగ్గించి తీసుకుంటారు? వాళ్ళు ఆటో వాళ్ళు కదా, కష్టపడుతున్నారు, కష్టజీవులు పాపం. అంటే వాళ్ళు ఏదో ₹1 సంపాదించుకుని ఇంటికి పట్టుకెళ్ళాలి అది పెట్టాలని పెడుతున్నాం. పార్సల్ కావాలంటే పార్సల్, భోజనం కావాలంటే భోజనం పెడుతుంటాం. పార్సల్స్ కూడా ఇస్తుంటారు బయటికి. ఆర్డర్లు ఇస్తాము, అన్ని ఫంక్షన్లకి వాటికి కూడా ఆర్డర్స్ ఇస్తాము. అంటే మీ చేతులతో వండుతున్నారు కాబట్టి అంత రుచి బహుశా వస్తున్నట్టుంది. ఏమేమి రకాల కూరలు కానీ, అంటే ఎన్ని రకాలు ఉంటాయమ్మా? మా దగ్గర పప్పు అంటే ఆకుకూర పప్పు, సాంబారు, చట్నీ, ఫ్రై, కూర, 3, రసము, పెరుగు చట్నీ, పెరుగు, అప్పడం, పచ్చడి ఒకటి వేస్తున్నారు. నల్లకారం కూడా మీ దగ్గర బాగా ఫేమస్ అంట కదా. నల్లకారం నెయ్యి వేసుకుని తింటే గాయత్రి మెస్లో చాలా బాగుంటుందని చెప్తున్నారు. మా అమ్మగారు, మా మిస్సెస్ ఇద్దరు వల్ల ఈ మెస్ నడుస్తూ ఉంది. ఒక్క మసాలా దినుసు కూడా వేయకుండా ఉండేది మా మెస్. ఇప్పుడు 15 సంవత్సరాల్లో మా మెస్లో ఒక్క మసాలా దినుసు అనేది ఉండదు. మేము ఇంట్లో అయితే ఎలా వండుకుంటామో అలాగే స్వచ్ఛంగా ఉన్న వాటిని కూరగాయలే కడిగి శుభ్రంగా కడిగి మేమే స్వయంగా వండుతామండి. ఏ వంట మాస్టర్ ఇంతవరకు మాకెవరు లేరండి. 15 సంవత్సరాల నుంచి మేమే, మా భార్య, మా అమ్మ వాళ్ళే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారండి. రైస్ కానీ ఏమైనా కానీ ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ తీసుకొని వండుతూ ఉంటామండి. ఆమ్లెట్ వచ్చేసి ఎవరన్నా కావాలి అంటేనే వేస్తామండి. పక్కనే అది ఫుల్ మీల్స్ వచ్చి 90 రూపాయలండి. పార్సల్ వచ్చి హాఫ్ మీల్స్ వచ్చేసి 90 రూపాయలు, ఫుల్ మీల్స్ వచ్చి 140 రూపాయలండి. రైల్వే స్టేషన్లో కానీ వేరే ఊరి నుంచి తిరుపతి కానీ అటు నుంచి ఎవరన్నా ఫోన్ చేసి అడుగుతారండి. మా దగ్గర లేకపోయినా సరే వాళ్ళకి చెప్పి సర్వీస్ కోసమన్నా ఇచ్చొస్తానండి. అది మాత్రం నేనైతే కన్ఫామ్గా చేస్తాను, ఎంత పని ఉన్నా సరే. మేము 2.5-4 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా వస్తూనే ఉంటాం. ఇక్కడ మెస్సు ఏమండి డ్రైవర్ గారు భోజనం ఎక్కడ బాగుంటుంది అంటే పలానా దగ్గర అంటాడు. ఇక్కడైతే భోజనం అయితే ఈ క్లాస్గా ఉందండి. రోజు నేను పార్సల్ తీసుకెళ్తుంటాను, బాగా ఉంటుంది టేస్ట్ మటుకి, ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. అందువల్ల మా వాళ్ళు వర్కర్స్కి అందరికీ నేను పార్సల్స్ ఇక్కడికి తీసుకెళ్తాను.
వచ్చినప్పుడల్లా 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడ పోం బయటికి కూడా బాగా నచ్చబట్టి ఇక్కడికి వచ్చి రోజు కూర్చొని ఇలాగనే తింటా ఉంటాం. బాగుండబట్టి రోజు డైలీ వస్తామండి. మాకు ఇబ్బంది లేదు, ప్రాబ్లం ఇప్పటికి మాత్రం ఇక్కడ ప్రాబ్లం లేదు. నెయ్యి కూడా పచ్చళ్ళు కానీ కూరలు కానీ కర్రీస్ కానీ ఏదైనా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒంగోలులో మంచి ఇంటి తరహా భోజనం చేయాలంటే ఖచ్చితంగా గాయత్రి మెస్కి రావాల్సిందే అనమాట. ఎందుకు గాయత్రి మెస్లోనే ఇంటి తరహా భోజనం దొరుకుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా అన్ని రకాల వంటలను పూర్తిగా మహిళలే వండి వార్చుతారు. చక్కగా మంచి రుచికరంగా వండుతారన్నమాట. అందుకే ఇక్కడ గాయత్రి మెస్ ఒంగోలులో చాలా బాగా ఫేమస్. ఉదయం 11 నుంచి మొదలవుతుంది, మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ గాయత్రి మెస్ ఉంటుంది. చక్కగా 90 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారనమాట. అంటే మనకి ఎంత కావాలంటే అంత హ్యాపీగా తినొచ్చు. సురేష్ బాబు గారు వాళ్ళ అమ్మగారు మహాలక్ష్మి గారు చేతితో చక్కని భోజనం పెట్టారు. అసలు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంది గాయత్రి మెస్. గాయత్రి మెస్కి చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారు. నా ప్లేట్లో అయితే పప్పు, టమోటా, అలాగే చింతకాయ పచ్చడి, చిక్కుడుకాయ కర్రీ, ఆవకాయ, అలాగే నిమ్మకాయ పచ్చడి. ఇక్కడ బాగా ఒంగోలులో చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే నల్లకారం వేసి చక్కగా నెయ్యి వేస్తున్నారు. ఇంకా దాన్ని చూస్తేనే నోరు ఊరుతుందనమాట, అంత చక్కగా ఉంది. ముద్ద కలుపుతుంటే మంచి సువాసన. గాయత్రి మెస్లో మొదటి ముద్ద. చింతకాయ పచ్చడి వేసుకుందాం కొంచెం. పప్పు ఆవకాయ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీనే. అలాగే ఈ గాయత్రి మెస్లో కూడా చాలా చక్కని రుచి ఉంది. ఆ ఊరగాయలు కూడా అంటే పచ్చళ్ళు కూడా వీళ్ళే తయారు చేసుకుంటారంట. నెక్స్ట్ చిక్కుడుకాయ, కొంచెం బంగాళదుంప ఫ్రై ఇందులో నంచుకోవచ్చు. ఫ్రై, కర్రీసు, తర్వాత చక్కగా మళ్ళీ రసం ఉంటుంది, సాంబార్ ఉంటుంది, మజ్జిగ చారు. పక్కా హోమ్లీ మీల్స్ అనమాట. మంచి ఇంటి తరహా భోజనం తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. అంత టేస్ట్ ఉన్నాయి. తిన్న ప్రతి ఐటము కూడా చాలా చక్కగా చాలా రుచికరంగా ఉంది. కారణం ఏంటంటే చెప్పానుగా ముందే, ఇక్కడ మొత్తం వంట చేసేది అంతా కూడా మహిళలే అనమాట. చెప్పేదేముంది, మహిళలు తమ ఇష్టంగా చాలా వంట కనుక చేస్తే దానికి రుచి ఏ రేంజ్లో ఉంటుందో నేను కొత్తగా చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. దాదాపు 15 ఏళ్ళు అవుతుందట ఈ సంతపేటలో ఒంగోలులో ఈ గాయత్రి మెస్ స్థాపించి. 15 ఏళ్ల నుంచి కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొంటూ ఇదే రకంగా ముందుకెళ్తుందట ఈ గాయత్రి మెస్. ప్రతి ఆదివారం ఈ గాయత్రి మెస్కి సెలవు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఖచ్చితంగా ఈ గాయత్రి మెస్లో మంచి వేడి భోజనం, రుచికరమైన కూరలతో చక్కగా మహాలక్ష్మి గారితో చేతులతో, అలాగే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల చేతులతో చక్కగా వడ్డిస్తారనమాట. ఎంత కావాలంటే అంత అడిగి మరీ వేయించుకోవచ్చు. వాళ్ళు కూడా కొసరి వడ్డిస్తూ ఉంటారు. ఇది ఓవరాల్గా ఒంగోలు సంతపేటలో ఉన్నటువంటి గాయత్రి మెస్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.